సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. జనవరి 8వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గ్రీన్ హైడ్రోజన్ హబ్కి శంకుస్థాపనతో పాటు రైల్వే జోన్ భవనాలకి, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ భవనాలకి ప్రధానమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాల్ని వర్చువల్గా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఎలా ఉండబోతుంది, ఏ అంశాలు ఇందులో మేళవిస్తున్నారు, అలానే అసలు జోనల్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ఏ విధంగా ఉంటుంది, ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ని అప్రూవ్ చేసింది. అలానే రైల్వే బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ చేసిన తర్వాత ఈ డిజైన్స్ని షేర్ చేసింది. ఒకసారి మనం ఆ నమూనాలు చూద్దాం. అలానే రైల్వే జోన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా, అంటే ముందుగా ఈ రైల్వే జోన్లో ఎటువంటి అంశాల మేళవింపుగా ఉండబోతుంది ఈ రైల్వే జోన్ అనేటువంటి విషయానికి సంబంధించి దాదాపు 4 సంవత్సరాల నుంచి ఒక చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పేరుతో విశాఖ కేంద్రంగా ఈ కొత్త జోన్ ఏర్పడబోతుంది. దానికి సంబంధించినటువంటి లోగో ఇలా ఇప్పుడు ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అనేటువంటి, ఎందుకంటే సౌత్ సెంట్రల్ రైల్వేకి చూసినటువంటి లోగో కానీ, ఇండియన్ రైల్వేకి చూసినటువంటి లోగో కానీ ఏదైనా జోనల్ నేమ్ని ఇక్కడ చూపిస్తూ ఉండేటువంటి సంప్రదాయం ఉంటుంది. ఇదే తరహాలో జోనల్ నేమ్తో పాటు విశాఖపట్నం పేరుని, లొకేషన్ని డిసైడ్ చేస్తూ ఒక లోగో ఉంటుందనేటువంటి అభిప్రాయం ఉంది. సో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అఫీషియల్గా ఏర్పడినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది 2020-21లోనే దీనికి సంబంధించినటువంటి అంచనాల్ని రైల్వే శాఖ, కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే శాఖ డిజైన్ చేసింది. ఆ క్రమంలోనే కొత్త భవనం ఏర్పాటు అవుతుంది, భూమి పూజ చేస్తారు అని 3.5 సంవత్సరాల క్రితమే అనుకున్నారు. అయితే అప్పటి ప్రభుత్వం భూముల కేటాయింపు విషయంలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడం అనేది సమస్యలకు కారణమైంది. ఒకసారి చూద్దాం రైల్వే నైసర్గిక స్వరూపం ఏ విధంగా ఉండబోతుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్, విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడబోయేటువంటి రైల్వే జోన్కి సంబంధించినటువంటి నమూనా మ్యాప్ ఇది. మొత్తం రూట్ ట్రాకింగ్ని చూపించేటువంటి మ్యాపు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నటువంటి రైల్వే లైన్స్ మొత్తం దాదాపుగా దీని పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ 16,000 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి రాష్ట్రంలో విస్తరించి ఉన్నటువంటి రైల్వే జోన్ 4 డివిజన్లలో ఉంది. సో ఈ రైల్వే లైన్లన్నీ కూడా ఒక 4 డివిజన్ల పరిధిలో ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ చూస్తే వాల్టేరు డివిజన్ కనిపిస్తుంది మనకి. వాల్టేరు డివిజన్ ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తాన్ని కవర్ చేస్తుంది. అలానే ఒరిస్సాలోని కొంత ప్రాంతాన్ని కూడా వాల్టేరు డివిజన్ కవర్ చేస్తుంది. ఇక మధ్య ప్రాంతంలో చూస్తే కనుక ఇది విజయవాడ డివిజన్. విజయవాడ డివిజన్ కూడా చాలా పెద్ద డివిజన్. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ, అలానే వచ్చేటువంటి రెవెన్యూస్ కూడా ఎక్కువ. ఇది విజయవాడ డివిజన్ కిందకు వస్తుంది. ఇక కొంత భాగం ఇక్కడ గుంటూరు డివిజన్, ఇది కొత్తగా ఏర్పడినటువంటి డివిజన్. అంటే ఏర్పడి చాలా కాలం అయింది, కాకపోతే మిగతా జోన్లతో పోల్చి చూసినప్పుడు ఇదే లేటెస్ట్ డివిజన్గా ఉంటుంది. ఇక రాయలసీమ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ గుంతకల్లు డివిజన్ ఉంది. ఈ గుంతకల్లు డివిజన్ని పూర్తిగా దాదాపు గుంతకల్లు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రైల్వే లైన్స్ మొత్తం కూడా సౌత్ కోస్ట్ రైల్వే లైన్లోకి రాబోతున్నాయి. సో గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం చూస్తే వాల్తేరు డివిజను, విజయవాడ డివిజను, గుంటూరు డివిజను, గుంతకల్లు డివిజన్. కానీ వాల్తేరు డివిజన్ని గతంలో 2గా విభజించాలనేటువంటి ప్రతిపాదన చేశారు. ఒరిస్సాలో ఉన్నటువంటి భూభాగం, అక్కడ ఉండేటువంటి రైల్వే ట్రాక్ మొత్తాన్ని కూడా రాయగడ డివిజన్ కింద విడగొట్టడం ద్వారా వాల్తేరు డివిజన్ని సగం భాగం చేసేటువంటి ప్రతిపాదన గతంలో చేశారు. అయితే ఇప్పుడు ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తి మేరకు వాల్తేరు డివిజన్, అన్డివైడెడ్ వాల్తేరు డివిజనే కొత్త రైల్వే జోన్లో భాగం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన రావాలి, నిర్ణయం తీసుకున్నారా లేదా అనేటువంటి క్లారిటీ కేంద్ర ప్రభుత్వం నుంచి, రైల్వే శాఖ నుంచి రావాల్సి ఉంటుంది. సో అదే విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, గుంతకల్లు డివిజన్ చూస్తే కనుక దాదాపు 90% పైగానే ఈ జోన్లోకి వస్తే కృష్ణా జిల్లా పరిధిలో, జగ్గైపేట పరిధిలో ఉన్నటువంటి కొద్ది భాగం మాత్రమే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అది ప్రస్తుతం విజయవాడ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రైల్వే లైన్లు అయినప్పటికీ కూడా కాజీపేట డివిజన్కి అలైన్గా పనిచేసేటువంటి లైన్లు కాబట్టి వాటిని సౌత్ సెంట్రల్ రైల్వేకే కేటాయించే అవకాశం ఉంది. సో ఇక జోనల్ వారీగా మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అంచనాలని ఒకసారి మనం చూద్దాం. జోన్ల వారీగా ఉన్నటువంటి వైబిలిటీ, ముఖ్యంగా ఒక జోన్ నిర్వహించాలంటే కనుక అక్కడ ఆర్థికంగా లావాదేవీలు ఏ విధంగా నిర్వహిస్తారో, ఆర్థికంగా ఇది లాభదాయకమా కాదా అనేటువంటి అంశం మీద ఆధారపడి ఉంటుంది. సో 2021లో రైల్వే జోన్ ప్రకటన చేసేటువంటి సందర్భంలో కేంద్ర రైల్వే శాఖ ఈ జోన్ వైబిలిటీకి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రతిపాదించింది. ఒకసారి మనం చూద్దాం. మొత్తం ఈ జోన్ ఆపరేట్ చేసేటువంటి రైలు మార్గంలో దాదాపు 500 ట్రైన్లు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ పరిధిలో నుంచి
అలానే జోన్ రెవెన్యూ విషయంలో చూస్తే కూడా 13,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల రెవెన్యూ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది చిన్న జోన్ అనడానికి అవకాశం లేదు. ఫైనాన్షియల్గా వైబిలిటీ ఉన్నటువంటి జోన్ అనేటువంటి క్లారిటీ ఆ రోజే 2020-21లో ఇచ్చినటువంటి డిపిఆర్లో, అప్పుడు ఇచ్చినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లోనే సౌత్ కోస్టల్ రైల్వే జోన్కి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ చేసినటువంటి ప్రకటన ఇది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు. జోన్ వైబిలిటీ విషయంలో కూడా క్లారిటీ ఉంది. ఇక భవనాల విషయంకి వచ్చేసరికి రైల్వే శాఖ ఒక డిజైన్ని రూపొందించింది. ఆ డిజైన్కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది. అదే డిజైన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రతిపాదించింది. ఆ డిజైన్ ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఈ డిజైన్కి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియని గత నెలలో ప్రారంభించింది. ఆల్మోస్ట్ ఫైనల్ చేసేసారు. ఇది బేస్మెంట్ 2 అంటే B1, B2 2 బేస్మెంట్లు ఉంటాయి ఈ బిల్డింగ్కి సంబంధించి. అలానే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 9 అంతస్తుల భవనం. ఇది మొత్తంగా చూస్తే కనుక 11-12 స్లాబ్స్ ఉండేటువంటి స్ట్రక్చర్గా మనం చూడాలి. కాబట్టి మొత్తం 9 అంతస్తుల భవనాన్ని, ఒక పూర్తి స్థాయి భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవనానికి సంబంధించినటువంటి వివిధ రకాల మోడల్స్ను కూడా రైల్వే శాఖ రిలీజ్ చేసి ఇది ఫైనల్ అప్రూవల్ చేసినటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్. దీన్ని మనం చెప్పాల్సింది తీర ప్రాంతంలో ఉంటుంది కాబట్టి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కింద దీన్ని నోటిఫై చేశారు. ఈ జోన్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఏర్పడబోయేటువంటి హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ఇది. 3-4 నమూనాలని రిలీజ్ చేశారు. ఇది ఫ్రంట్ వ్యూ పరంగా చూస్తే కనుక ఈ నమూనా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది. జోన్కి జోనల్ మేనేజర్ని అపాయింట్ చేస్తారు, జిఎంని అపాయింట్ చేస్తారు. సో ఈ జోన్ జనరల్ మేనేజర్ని అపాయింట్మెంట్ జరుగుతుంది. దాని కింద డివిజన్స్కి సంబంధించినటువంటి విభాగాలు పనిచేస్తాయి. అలానే ఆ స్ట్రక్చర్ మొత్తం కూడా ఇతర జోన్లలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ స్ట్రక్చర్ ఉంటుంది. మొత్తం ఏరియల్ వ్యూ ఇది ఈ ఏరియాకి సంబంధించినటువంటి నిర్మాణం. దానికి కావాల్సినటువంటి అన్ని వనరుల్ని, పార్కింగ్ని, పూర్తి వ్యవస్థల్ని కూడా ఇక్కడే తీర్చిదిద్దుతున్నారు. ఇది విశాఖపట్నం రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్. ఇదే HQ కింద మనం చూస్తాము ఇక రాబోయేటువంటి రోజుల్లో. ఇక ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ పైన రైల్వే శాఖ ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, ఒక టెండర్ని రిలీజ్ చేసింది. లాస్ట్ మంత్ అంటే డిసెంబర్ 27వ తేదీన రిలీజ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి టెండర్ ఫైనలైజేషన్, బిడ్డింగ్ స్టార్ట్ అయ్యేటువంటి డేట్ అవన్నీ కూడా క్లారిటీ ఇచ్చేసింది. కాబట్టి క్లోజింగ్ డేట్ 27తో పూర్తి అయిపోయింది. ఇక రిజల్ట్ అనౌన్స్ చేయాలంటే డిసెంబర్ 27కి దీనికి సంబంధించినటువంటి క్లోజింగ్ డేట్ని అనౌన్స్ చేసింది. బిడ్డింగ్ అంతా కూడా 13వ తేదీ నుంచి ఓపెన్ అయింది. ఎందుకంటే 13వ తేదీ తర్వాత ఎవరెవరు ఇందులో పోటీ చేశారో, ఈ బిడ్డింగ్ వేశారో వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు అంటే కేవలం ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కన్సిడర్ చేసేటువంటి బిల్డింగ్ నిర్మాణం. డిసెంబర్ 27తో కనుక ఈ బిడ్డింగ్ సిస్టమ్ అంతా కూడా క్లోజ్ అయిపోతే వెండర్ని ఫైనల్ చేసేసేటువంటి ప్రాసెస్లో రైల్వే శాఖ అధికారులు నిమగ్నమై ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ టెండర్స్ కింద దీన్ని కాల్ఫర్ చేశారు. మొత్తం బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా బాధ్యత ఒక వెండర్ని సెలెక్ట్ చేసిన తర్వాత పాకెట్ సిస్టమ్ కింద దీన్ని పనులు అప్పగిస్తున్నారు. అయితే దీనికి 24 నెలల టెన్యూర్ని డిసైడ్ చేశారు. 24 నెలలు అంటే దాదాపు 2 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఒక 6 నెలల గ్రేస్ పీరియడ్ అంటే కూడా 2.5 సంవత్సరాలు అనుకోవాల్సి వస్తుంది. అయితే వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పనిని టైం లైన్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. కాబట్టి 2027లో మళ్ళీ ఈ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్, రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్యాకేజీల రూపంలో విభజించడం ద్వారా వివిధ పథకాలకు వివిధ వెండర్స్ని డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసిన తర్వాత ఇది మొత్తం చూస్తే ఇక్కడ B2, B1, G+9 ఫ్లోర్స్, దానికి అండ్ అదర్ అసోసియేటెడ్ వర్క్స్, ఇది కూడా విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించినటువంటి అదర్ అసోసియేటెడ్ వర్క్స్ని కూడా ఇందులో కోట్ చేశారు. సో ఇది మొత్తంగా పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోతున్నటువంటి నూతన రైల్వే జోన్ ముఖ చిత్రం, రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఇది. ప్రధానమంత్రి వచ్చి ఈ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలని వర్చువల్గా ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆయన విశాఖపట్నం వస్తున్నారు జనవరి 8వ తేదీన. అలానే జనవరి 8వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో జరిగేటువంటి బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగిస్తారు. అక్కడి నుంచే వర్చువల్గా ఈ పనులన్నింటినీ కూడా ప్రారంభిస్తారు. అంటే ఫిజికల్గా అక్కడికి వెళ్ళి పని చేయరు, కానీ ప్రారంభోత్సవాలు మొత్తం కూడా వర్చువల్గా జరుగుతాయి. ఇది రైల్వే శాఖ విషయంలో, నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది. ఇప్పుడు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో 9,151 కోట్ల రూపాయల పనులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిధిలో రైల్వే శాఖకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. 73 రైల్వే స్టేషన్ని
అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్ కింద డెవలప్ చేస్తున్నారు. అలానే 74,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు వివిధ దశల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. గతంలో రైల్వే జోన్ అంశం ఒక్కటే బాగా ఇబ్బందికరమైనటువంటి అంశంగా మారింది. ల్యాండ్ ఇష్యూని రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సార్ట్అవుట్ చేసిన వెంటనే ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో కేంద్రం కూడా సానుకూలత వ్యక్తం చేసింది. ఆ ల్యాండ్ పరిశీలించిన తర్వాత రైల్వే శాఖ జోనల్ కార్యాలయ నిర్మాణాలకు సంబంధించి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే ఆ ఫైనల్ అప్రూవల్స్, డిజైన్స్ ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. 6 నెలల్లో మొత్తానికి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తుంది. 2 ఏళ్లలో ఈ సాకారం కాబోతుంది రైల్వే జోన్ అంశం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అంశం వైబిలిటీ విషయంలో, ఫైనాన్షియల్ అంశాల విషయంలో, ట్రాక్ విషయంలో వీటన్నిటిలో కూడా ఒక క్లారిటీ వచ్చింది. అయితే రైల్వే జోన్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఎగ్జిస్టెన్స్కి సంబంధించి ఎప్పుడు రైల్వే శాఖ నోటిఫై చేస్తుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రధానమంత్రి విశాఖ పర్యటనకి వచ్చేటువంటి సందర్భంలో రైల్వే జోన్తో పాటు మరికొన్ని కార్యక్రమాలకి భూమి పూజలు, శంకుస్థాపనలు, అలానే నేషనల్ హైవేస్కి సంబంధించిన ప్రాజెక్టులని జాతికి అంకితం చేయబోతున్నారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్కి మరికొన్ని వరాలు ఇస్తారనేటువంటి ఆశ అందరిలోనూ ఉంది. ఎలా జరుగుతుందనేది చూడాలి. అన్నిటికీ మించి విభజన చట్టం ప్రకారం 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి రైల్వే జోన్ అంశం ఒక కొలిక్కి వచ్చింది. పూర్తి స్థాయిలో రైల్వే జోన్ ఏర్పాటు కావడానికి, రైల్వే జోనల్ కార్యాలయాలు ఏర్పాటు కావడానికి మార్గం సుగమమైంది. ఇది ఉత్తరాంధ్ర వాసులకే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా శుభవార్తగా చూడాలి. నూతన డిజైన్లను చూసిన తర్వాత అందరిలోనూ ఆసక్తి ఉంది. ఎప్పుడు ఇవి సాకారం అవుతాయి, ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వస్తాయనేటువంటి ఆశ అందరిలోనూ కనిపిస్తుంది. ఎందుకంటే జోన్ ఏర్పాటు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ షిఫ్టింగ్ జరుగుతుంది. అవసరాలను బట్టి రిక్రూట్మెంట్లు కూడా జరుగుతాయి. విశాఖ కేంద్రంగా, సికింద్రాబాద్ కేంద్రంగా ఎట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పనిచేస్తుందో, విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పనిచేయబోతుంది. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ప్రకటన రాబోతుంది. నూతన కార్యాలయ భవన నమూనాలు చూసిన తర్వాత అందరిలోనూ ఆశలు, ఆసక్తి పెరిగిందనే చెప్పాల్సి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.